రాంచీ వన్డేలో దక్షిణాఫ్రికాపై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్. 350 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు తడబడింది. ఆరంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రికెల్టన్ ఫస్ట్ డౌన్లో వచ్చిన క్వింటన్ డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ మార్కమ్ 7 రన్స్కే పెవిలియన్ చేరారు. దీంతో సౌత్ ఆఫ్రికా 15 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ బ్రిడ్జ్కి టోనీ డి జోర్జీ ఆదుకునే ప్రయత్నం చేశారు. కార్బిన్ బాష్ 67 పరుగులతో చెలరేగి ఆడడంతో సౌత్ ఆఫ్రికా చివరి వరకు పోరాడింది. సఫారీ టీంలో మాథ్యూ 72, జాన్సన్ 70 రన్స్ చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3, హర్షదీప్ సింగ్ కు వికెట్లు దక్కాయి. అలాగే ప్రసిద్ కృష్ణకు ఓ వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 120 బంతుల్లో 135 పరుగులు వేసిన కోహ్లీ వన్డేలో 52వ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అలాగే రోహిత్ శర్మతో కలిసి సెకండ్ వికెట్ కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అలాగే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, బర్గర్, బోర్చ్, బార్చ్మన్ కు తలో 2 వికెట్లు దక్కాయి. రాంచీ వన్డేలో దక్షిణాఫ్రికాపై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్. 350 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు తడబడింది. ఆరంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రికెల్టన్ ఫస్ట్ డౌన్లో వచ్చిన క్వింటన్ డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ మార్కమ్ 7 రన్స్కే పెవిలియన్ చేరాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 15 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ బ్రిడ్జ్కి టోనీ డి జోర్జీ ఆదుకునే ప్రయత్నం చేశారు. కార్బిన్ బాష్ 67 పరుగులతో చెలరేగి ఆడడంతో సౌత్ ఆఫ్రికా చివరి వరకు పోరాడింది. సఫారీ టీంలో మాథ్యూ 72, జాన్సన్ 70 రన్స్ చేశారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణాకు 3, హర్షదీప్ సింగ్ కు వికెట్లు దక్కాయి. అలాగే ప్రసిద్ కృష్ణకు ఓ వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేసిన కోహ్లీ వన్డేలో 52వ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అలాగే రోహిత్ శర్మతో కలిసి సెకండ్ వికెట్ కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అలాగే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, బర్గర్, బోర్చ్, బార్చ్మన్ కు తలో 2 వికెట్లు దక్కాయి.